మీ నాన్నకు నువ్వు అంటే పెద్ద ఇష్టం ఉన్నట్లేదు. మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. చూడండి, మా నాన్న పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. అంత ఈజీగా డబ్బులు ఇవ్వడు. నేను ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యానని, డేంజర్ లో ఉన్నానని తను నమ్మితే గానీ మీకు డబ్బులు ఇవ్వడు. నువ్వేమైనా పెద్ద పోటనుకుంటున్నావా? వద్దు ప్లీజ్, నా చేయొద్దులండి. చెయ్యి నరికేసి నీ బాబుకి పంపిస్తే అప్పుడు అర్థమవుతుంది వాడికి. ప్లీజ్ వద్దు, ప్లీజ్ మా డాడీతో మాట్లాడతాను. అబ్బాస్, తనకు ఛాన్స్ ఇచ్చొద్దాం. జగదీష్ ఫోన్ కట్ చేయొద్దు. మేము చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు డబ్బులు ఇవ్వబోతే నీ కూతురు ప్రాణాలు తీసేస్తాం. మాట్లాడు. డాడీ, వీళ్ళు నన్ను నిజంగానే కిడ్నాప్ చేశారు డాడీ. నాతో పాటు చాలా మంది ప్రమాదంలో ఉన్నారు డాడీ. నన్ను నమ్ము డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్, వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయండి డాడీ. ఏయ్ మాట్లాడు. హలో, స్పీకర్ లో ఉంది, మాట్లాడు. అలాగే. హలో, ఎవరు? జగదీష్ అయ్య గారు నమస్కారం అండి. ఎవరు? నీ కూతురుతో పాటు నేను నా ఎంటైర్ ఫ్యామిలీ డేంజర్ లో ఉన్నాం సార్. ఎవరు? నా పేరు దాదా ఖాన్ దాదా అండి. స్వస్తి కన్స్ట్రక్షన్. చూడు జగదీష్, మా దందాలో చావు బ్రతుకో ఒకటే ఉంటుంది. ఏదో డిసైడ్ చేసి. చూడు జగదీష్, నీ చెప్పే జాగ్రత్తగా విను. నీ కూతురు కిడ్నాప్ అయిందని తెలిస్తే నీ పరువు పోతుంది. ఇవాళ నీ మీటింగ్ కన్నా నీ కూతురు ప్రాణాలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు చాలా ముఖ్యం. నువ్వు మీటింగుల్లో ఉన్నావో అమెరికాలో ఉన్నావో మాకు అనవసరం. మాకు కావాల్సింది డబ్బు, నీకు కావాల్సింది నీ కూతురు ప్రాణం. నువ్వు డబ్బులు ఇవ్వబోతే నీ కూతుర్ని చంపేస్తాం. నే చెప్పింది అర్థమైంది కదా? నాకు 2 గంటల టైం ఇవ్వండి, నేను ఫోన్ చేస్తాను. అబ్బాస్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు. వాడు మామూలుగా మాట వినడు. ఒక్కళ్ళిద్దరిని చంపేసి బాడీలు పంపిస్తే అప్పుడు తెలుస్తుంది సాలిగాడికి. ఎందుకు టెన్షన్ పడతావు? జగదీష్ 2 గంటల ఫోన్ చేస్తాడు కదా. ఎందుకు వాడికి అన్ని కోట్లు ఉన్నాయి, 1 కోటి ఇవ్వడానికి గెలుస్తాడేంటి? ఫోన్ పెట్టరా. నెట్వర్క్ చెకింగ్. ఫుల్ ఇండియా యూజ్డ్ రిలయన్స్ సూపర్ నెట్వర్క్. నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కూడా నేనే మాట్లాడుతున్నాను. నేను టామీని మాట్లాడుతున్నాను. టామీ కుక్క. దిస్ ఇస్ గోగా, గోగినేని గంగరాజు. రై, తరుణ్ మోహన్ అంటే ఎవరు? నేను మేఘ్నా బాయ్ ఫ్రెండ్. కెన్ ఐ టాక్ టు మ్యాగీ? చెప్పేది ఏమైనా ఈ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్. హలో 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 2 minutes తర్వాత ఫోన్ చేస్తారండి. మళ్ళీ ఫోన్ చేయమంటావేంటి? రే, అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మాట్లాడబోతే అనుమానం రాదా? గోగా, వెళ్ళి అమ్మాయిని పిలుచుకురా. మ్యాగీ కిందకి. బాయ్ ఫ్రెండ్? అయ్యో మ్యాడ్. వాడు పెద్ద ఇడియట్. ఎప్పుడు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. హలో, దిస్ ఇస్ టామీ, మేఘ్నాస్ బాయ్ ఫ్రెండ్. ఏ గజూర్, నువ్వు మేఘ్నాకు మళ్ళీ ఫోన్ చేసి విసిగించకు, అర్థమైందా? దెబ్బలు తినేవాడికి కొట్టేవాడు పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరో తెలుసా? అడ్రస్ చెప్పు. ఇప్పుడే వస్తా. అవునా? 8-2-269/19/S/C, రోడ్ నంబర్ 16, ఫ్లాట్ నంబర్ 205, నాంపల్లి, హైదరాబాద్. 5,01,000. ఎప్పుడు వస్తారా నా కొండే? చెప్పు. హలో హలో, నాకేం వినిపించట్లేదు. హలో, నాకు క్లియర్ గా వినిపిస్తుంది. నీకు వినిపిస్తుందా? నాకు వినిపించట్లేదన్నా. హలో, వీడు నీకు మళ్ళీ ఫోన్ చేసి విసిగించడు. ఇంట్లో తినడానికి మెతుకులేదు కానీ తాగడానికి ఫుల్ గా ఉంది. రమ్ము, విస్కీ, బీరు, వోడ్కా, బ్రాందీ అన్ని ఫుల్ గా నింపెట్టాడు షోకేస్ లో. రే చక్రి, ఆ అమ్మాయితో ఉసుకులు ఎక్కడయా? ఫుల్ ఫ్లాట్ చేస్తున్నావు. ఒకటి మాత్రం గుర్తుంచుకోరోయ్, రేపు చేతిలో డబ్బులు రాగానే అమ్మాయిని ఇంటి దగ్గర దింపాల్సి వస్తుంది. ఏయ్, ఆ అమ్మాయి వెళ్ళగలదు. తనకి వాళ్ళ ఇంటి అడ్రస్ బాగా తెలుసు. హలో, మ్యాగీ, మీ నాన్న ఫోన్ మాట్లాడు. హలో డాడీ. డాడీ 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 లేట్ చేయొద్దు డాడీ. ప్లీజ్ మాడతాను. జగదీష్, డ్రామా లేకో, పిచ్చి వేషాలు లేకో. డబ్బులు ఇస్తావా నీ కూతురు చంపేయమంటావా? నేను చెప్పేది వినండి. బాయ్, ఇస్తావా నీ కూతురు చంపేయమంటావా? చంపేయ్. హలో 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 హలో.
ఏమనుకుంటున్నాడు నీ బాబు? మమ్మల్ని జోకర్స్ అనుకుంటున్నాడా? నువ్వు ముక్కలు ముక్కలు కింద కోసి మీ ఇంటి ముందలా పడేస్తే అప్పటికి అర్థమవుతుంది వాడుకు నా సంగతి ఏంటో తెలుసా? నాతోనే ఆడుకుంటాడే వాడు, నేనేంటో తెలీదు వాడికి. వాడిని నిన్ను నరికి పొగులు పెడతాను. నాతోనే డ్రామాలు ఆడుతున్నాడా? ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇంతకు ముందు నేను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడి డాడీని సరదాగా ఆట పట్టించాను, అందుకే నాన్న నమ్మట్లేదు. ప్లీజ్. రామా డ్రామా? దెబ్బ అయిపోయావరా? రామాలేసావా? నేను చెప్పాను కదా వీళ్ళలో ఎవరిదైనా డెడ్ బాడీ పంపిస్తే నమ్ముతాడని. నువ్వు కరెక్ట్. నువ్వు చచ్చిపోతే పైసలు వస్తాయి, నువ్వు చచ్చిపోవాలి. ప్లీజ్ అతను ఏం చేయొద్దు. మా నాన్న డెఫినెట్ గా డబ్బులు ఇచ్చే ఐడియా నా దగ్గర ఉంది. ఏ నీ ఐడియా నువ్వే దొప్పించుకో. అబ్బాస్, నాకు తెలుసు నువ్వేం చెప్తావో. తను చెప్పేది విందాం. ఏంటి ఐడియా?